హాయ్ అండి, అందరికీ నమస్కారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తూ విక్టరీ వెంకటేష్ గారు అతిథి పాత్రలలో నటించిన మనశంకర వరప్రసాద్ ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్ని కావండి. ఈ సినిమా రిలీజ్ అయిన కానుంచి ఇప్పటి వరకు కలెక్షన్లు చూస్తూ ఉంటే మత్తి పోతుందన్నమాట. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి ఒక మంచి సినిమా పడాలి, ఏ సినిమాతోని ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఫ్యాన్స్ కోరిక తీరిపోయిందండి. అంటే సంక్రాంతి పండగ రాకముందే 12వ తారీఖునే పండగ వచ్చేసిన ఆనందం అనేది ఫ్యాన్స్కి కలిగించింది ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనే ఒక నమ్మకం అనేది ఉంది. కానీ వీళ్ళ నమ్మకాలను కూడా మించి, అంటే బ్లాక్ బస్టర్ హిట్టే కాదు, కలెక్షన్లలో కూడా ఒక రికార్డుల సునామీ సృష్టిస్తుందండి ఈ సినిమా అనేది. ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఉంటే నాకు ఒకప్పుడు చిరంజీవి అంటే యముడికి మొగుడు, గ్యాంగ్ లీడర్, గరానా మొగుడు, దొంగ మొగుడు, అత్తక యముడు, అమ్మాయికి మొగుడు, ఇలాంటి కొన్ని అద్భుతమైన సినిమాలు చిరంజీవి గారి ఖాతాలో ఉన్నాయండి. అంటే అప్పట్లో చిరంజీవి ఏదైనా సినిమా వచ్చిందంటే చాలామంది ఏం చేసేవాళ్ళంటే ఎడ్ల బండి మీద వాళ్ళ ముందాలే అన్నాలు వండుకొని మార్నింగ్ షో సినిమా చూసి, మళ్ళీ మ్యాట్నీ సినిమా చూసి, మళ్ళీ ఫస్ట్ ఆట సినిమా కూడా చూసి, ఒకే రోజున ఒకే సినిమాని 3 సార్లు వచ్చి వాళ్ళు తీసుకొచ్చుకున్న అన్నం కూడా సినిమా అవుట్వెల్కి కావచ్చు, లేకపోతే సినిమా అయిపోయినాక కావచ్చు, ఒక చెట్టు చూసుకొని చెట్టు కింద కూర్చొని అన్నం తిని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అప్పటి రోజులు గుర్తొస్తున్నాయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనశంకర వరప్రసాద్ ఈ సినిమా చూడటానికి దాదాపు 140 మంది కుటుంబ సభ్యులు కార్లల్లో, ఆటోలలో, బైకులలో, బస్సులోను, ట్రాక్టర్లోను, లారీలోను దాదాపు 140 మంది ఒకే కుటుంబ సభ్యులు ఈ సినిమా చూడటానికి వచ్చారంటే మరి ఇది కదా చిరంజీవి గారి అసలైన విశ్వరూపం. అంటే 140 మంది కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వేరు వేరు వాహనాలలో ఒకేసారి ఈ సినిమా చూడటానికి వచ్చారంటే మరి ఇది కదా మెగాస్టార్కి కావాల్సిందే. మెగాస్టార్ అభిమానులంటే, చిరంజీవి గారి అభిమానులంటే మెగాస్టార్ చిరంజీవి సినిమా కరెక్ట్గా నిజంగా బరిలోకి దిగినట్లయితే పాత రికార్డులు కూడా పక్కకు నెట్టి కొత్త రికార్డులు సృష్టించి, నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారికి ఇది కొత్త ఏం కాదండి రికార్డులు సృష్టించడం. ఇలాంటి రికార్డులు ఎన్నో చూసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. దీని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీరు కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని వీడియోలు చూసే ఉంటారు. ఎగస్ట్రా కుర్చీలు అంటే అసలు ఇప్పుడున్న సీట్లు, ఇప్పుడున్న కుర్చీలే ఫుల్ ఉన్న రోజులు అనమాట. మొన్నటిదాకా మనం ఏం చెప్పుకున్నాం, అరే చాలామంది ఈ మధ్యకాలంలో ఓటీటీలకి అలవాటు పడిపోయారు, టికెట్ రేట్లు భారీగా పెరిగిపోవటం వల్ల జనాలు అనేది సినిమా థియేటర్లకు రాలేకపోతున్నారు, సినిమా థియేటర్లకు రావాలంటే టికెట్ రేట్లు తగ్గించాలి, తినుబండారాలు తగ్గించాలి. వాస్తవే, ఈ మాట కూడా వాస్తవమే. కానీ ఈ అన్నిటినీ కూడా ఈ సినిమాకి మాత్రం అన్నింటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోలే. కేవలం వాళ్ళ గురేంటంటే చిరంజీవి గారి సినిమా చూడాలి, ఎట్లయినా సరే చిరంజీవి గారి సినిమా చూసి ఆ ప్రేక్షకుల మధ్య ఆనందపడాలి. ఎందుకంటే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు అవుతుంది చిరంజీవి గారి సినిమా ఇలాంటి సినిమా రాక. అంటే కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా, నేను అనేది ఏంటంటే కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా, ఇలాంటి సినిమా రాక చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్, తర్వాత బాబీ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా, అంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినాయి. కానీ చాలా గ్యాప్ వచ్చిందనమాట చిరంజీవి గారి అంటే కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా. అంటే కథ పాతదే. ఇలాంటి కథతోని చిరంజీవి గారు ఇంతకుముందు కొన్ని సినిమాలు చేసిండు. అంటే డాడీ సినిమా కావచ్చు, లేకపోతే గరానా మొగుడు కావచ్చు. అంటే భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు వచ్చిన తర్వాత, అంటే చివరకు భార్యాభర్త విడిపోయిన తర్వాత భార్య కొన్ని ఇబ్బందులు పాలైనప్పుడు వాళ్ళు విడిపోయినా సరే, అంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల నుంచి వాళ్ళు ఏ విధంగా సేవ్ చేసి వాళ్ళని కాపాడిండు అనే ఆ కథాంశంతోనే ఇంతకుముందు చిరంజీవి గారు చాలా సినిమాలలో చేశారు. అలాగే ఈ సినిమాలో కూడా తన నట విశ్వరూపం చూపించిందండి. అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ఇంచుమించు మొత్తం కామెడీ ఉంటుంది. చిరంజీవి గారు కామెడీ సినిమాలు నటిస్తూ ఉంటే ఈ రోజులలో కామెడీ సినిమా ఎవరు చూస్తారని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో పగడ్బాలు పలికారన్నమాట. నేను అప్పుడే చెప్పా, ఈ సినిమా ఒక కామెడీయే కాదు, కామెడీతో పాటు ఎమోషనల్, యాక్షన్, సెంటిమెంటు ఇవన్నీ కలగలిపి చిరంజీవి గారికి ఏ విధంగా అయితే అంటే తన ప్రేక్షకులు, తన అభిమానులు కోరుకుంటారో ఆ విధంగా ఈ సినిమా అనేది ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పి నా ఛానల్లో నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట. ఒక మాట చెప్పాలంటే ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర ఏ విధంగా ఉందంటే ఆల్ రౌండర్, అన్నీ కలగలిపి ఎవరికి ఏమైతే ఇష్టమో. కొంతమంది చిరంజీవి గారి నుంచి కామెడీ కోరుకునే వాళ్ళు ఉంటారు,
కొంతమంది యాక్షన్ కోరుకునే వాళ్ళు, కొంతమంది ఎమోషన్ కోరుకునే వాళ్ళు, కొంతమంది డాన్స్ కోరుకునే వాళ్ళు ఉంటారు. అంటే అన్ని రకాల అభిమానులు చిరంజీవి గారి ఫ్యాన్స్ అనమాట. మరి డాన్స్ కోరుకునే అభిమానులు కూడా ప్రత్యేకంగా చిరంజీవి గారికి ఈ వయసు వచ్చినా సరే, చిరంజీవి గారి నుంచి ఏ వయసు వచ్చినా సరేనండి, 70 సంవత్సరాలే కాదు 80 సంవత్సరాలే కాదు, చిరంజీవి గారి వయసుతో పని లేదని చెప్పేసి అభిమానులు అనుకుంటారు. అందుకని అలాంటి అభిమానుల కోసం చిరంజీవి గారు ఈ వయసులో కూడా హుక్ స్టెప్ ఏ విధంగా వేసిండంటే, హుక్ స్టెప్ అసలు చిరంజీవి గారి కోసమే ఆ హుక్ స్టెప్ పుట్టిందేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. ఆ సెల్ ఫోన్ పట్టుకొని చిరంజీవి గారు ఇలా స్టైల్గా ఇలా తిప్పుతూ తర్వాత జేబులో పెట్టి అతను ఆ ఉక్కు స్టెప్ వేస్తూ ఉంటే చిరంజీవి గారికి నిజంగా నాకు అనిపించింది, చిరంజీవి గారికి నిజంగా ఏదో అబద్ధం చెప్తున్నారేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. ఏంటది, 70 సంవత్సరాల వయసు అని. నాకు తెలిసినంతవరకు చిరంజీవి గారికి 70 సంవత్సరాలు ఉండవనుకుంటాడు. లేకపోతే ఈ ఏజ్లో కూడా, ఈ వయసులో కూడా 70 సంవత్సరాల ఏజ్లో చాలామంది మోకాల నొప్పులతోని, బీపీలతోని, షుగర్లతోని వారానికి 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. మరి 70 సంవత్సరాల వయసులో ఇతను డైటింగ్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఫ్యాన్స్ కోసం ఒళ్ళు తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందండి? ఒక సినిమా కోసం అతను అంత స్లిమ్గా కారణాలు రావాల్సిన అవసరం ఏముందండి? వెంట వెంటనే సినిమాలు ఒప్పుకొని చేయాల్సిన అవసరం ఏముందండి? అసలు చిరంజీవి గారి సినిమా ఒకసారి చూడండి. నాకు వెనకటి రోజులు ఎందుకు గుర్తొచ్చినాయని చెప్పి నేను మరీ చెప్తున్నానంటే, మనశంకర వరప్రసాద్ సినిమా అంటే సీట్లు సరిపోకపోతే కుర్చీలు తీసుకొచ్చుకొని పక్కన వేసి కూర్చోబెట్టి సినిమా చూపించారు. ఆ వీడియోలో చూస్తూ ఉంటే చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు, దాదాపు ఒక 80 సంవత్సరాల వృద్ధురాలు పాపం వంగిపోయింది, నడువు కూడా సరిగా నిలబెట్టలేనంత స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలు కూడా వచ్చి ఎగస్ట్రా చైర్లు ఎత్తే ఆ చైర్ మీద కూర్చొని సినిమా చూసిందండి. చాలామంది చిరంజీవి గారి సినిమా పైన, చిరంజీవి గారి పైన మనదాకా ఏడ్చారు. ఇప్పుడు ఏడవటానికి ఇంకా అవకాశం లేదు. మీరు ఒకటి చేయడం మంచిది. మీరు ఎవరైతే కొంతమంది డబ్బులు ఇచ్చి చిరంజీవి గారి పైన, చిరంజీవి గారి సినిమా పైన విష ప్రచారం చేయాలని చెప్పి మీరు డబ్బులు ఇచ్చారో, ఎవరైతే డబ్బులు ఇచ్చి చెడ్డ ప్రచారం చేపించారో వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా కానీ వాళ్ళ ప్రచారాలని ఈ సినిమా తిప్పికొట్టింది. కాబట్టి మీ డబ్బులు మీరు తీసుకుంటే మంచిది. ఎందుకంటానంటే, ఎంత విష ప్రచారం ఈ సినిమా పైన చల్లాలో, చిరంజీవి గారి పైన ఎంత విష ప్రచారం చల్లాలో అంతకు మించి చల్లినా కానీ ఈ సినిమా ఘన విజయాన్ని ఆప్ చేయలేకపోయారనమాట. దాదాపు ఈ సినిమా ఇలాగే కంటిన్యూగా ఇంకా ఒక 2 వారాలు కూడా నడిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ 2 వారాలు అంటే ఒక వారం ఇంచుమించు అయిపోయింది అంటే ఇంకా 2 వారాలు కానీ ఒకవేళ నడిచినట్లేదు అంటే దాదాపు మొత్తం మీద ఒక 3 వారాలు కూడా ఈ విధంగా కంటిన్యూ అయినట్లయితే 500 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం అనేది ఉందన్నమాట. 500 కోట్ల రూపాయలు చేరుకోవాలంటే పాన్ ఇండియా సినిమా మాత్రమే చేరుకోగలదండి. అంటే రీజనల్ సినిమా, ఇప్పుడు చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా ఒకవేళ చేరుకున్నట్లయితే, ఇది పాన్ ఇండియా సినిమా కాదు అయినా సరే దాదాపు 500 కోట్ల రూపాయలు కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక రికార్డు. ఇప్పుడే దాదాపు 300 కోట్ల రూపాయల దగ్గరలో ఉందట. ఇప్పటికైనా చిరంజీవి గారి పైన, చిరంజీవి గారి సినిమా పైన విష ప్రచారం చల్లే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ఆటలనేవి చెల్లవు, మీ పప్పులనేవి ఉడకవు. ఈ సినిమా పైనే కాదు, ఏ సినిమా పైన విష ప్రచారం చల్లినా కానీ సినిమా ఒకవేళ బాగున్నట్లయితే మీరు కాదు కదా, మీ తల్లో జేజమ దిగి వచ్చినా కానీ చిరంజీవి గారి పైన ఎలాంటి విష ప్రచారం చేసినా కానీ మీ ఆటలు చెల్లవు, మీ పప్పులు ఉడకవు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.